ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయం ఇచ్చిన త్రియేక దేవుని నామమునకు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పరిశుద్ధ ఆరాధనలో మరి మైక్ శక్తుల ద్వారా వారి గృహాల యొద్ద మరియు లైవ్ ద్వారా పాల్పొందిన దేవుని బిడ్డలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి యొక్క పరిశుద్ధ దినము మరి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దేవుడి యొక్క ఆలయంలో కాక ఎవరి గృహం ఉందో వారు ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్పొందలాగున మైక్ శక్తుల ద్వారా అలాగే ఈ లైవ్ ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభువు వారు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి స్తుతులు చెల్లించవలసిన బుద్ధులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినములో కృపా దినములో మనం ఉన్నాం. ఎటు చూస్తున్నా కలవరము ఆందోళన కలిగించే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలుగా సత్యాన్ని గుర్తించి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగి ఈ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ప్రభువుకు మహిమకు బిడ్డలుగా జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వంలో 10 పరిశుద్ధ ఆదివారాలు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు పరిశుద్ధ లేఖన మందిని మనము తెలుసుకుని ఉన్నాము. నేటి దినాన త్రిత్వంలో 11వ ఆదివారముగా చదువుకున్నటువంటి పత్రికా సువార్త పాఠ్యభాగంలో మరి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలతో దేవుడు మనతో మాట్లాడినాయి ఉన్నాడు. మన ధ్యానాంశముగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్త పౌలు గలతీలో ఉన్న సంఘ బిడ్డలకు పరిశుద్ధులకు దేవుని బిడ్డలకు రాయించిన విషయం, మానవాతీతమైన జీవన విధానంలో ప్రతి మానవుడు కూడా ఇతరులను బట్టి అతిశయమును కలిగి ఉంటూ ఉంటే, ఇతరులను బట్టి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, ఇతరుల కంటే విద్యావంతునని, ఇతరుల కంటే ధనవంతుడనని, ఇతరుల కంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న అనేటువంటి విషయాన్ని తనలో తాను ఆలోచించుకుంటూ హెచ్చించుకుంటూ పొగడుకుంటూ జీవితాన్ని కొనసాగించేవారు అనేక మంది ఉన్నారు. పౌలు తెలియజేస్తున్న విషయమనిగా ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము అనేది కలుగుతుంది. నేటి చదవబడిన పత్రిక సువార్త పాఠ్యభాగంలో ప్రతి మానవుడు తన జీవితంలో అతిశయించటము లేక తను తానుగా హెచ్చించుకోవటము అనేది తను కలిగి ఉన్న పరిస్థితులను బట్టి వారి మాటలలో కానీ వారి క్రియలలో కానీ వారి జీవిత విధానంలో కనపరుస్తూ ఉంటారు. కానీ ఈ త్రిత్వంలో 11వ ఆదివారం తెలియజేస్తుంది ఏమనగా, దేవుని యొక్క బిడ్డలు అతిశయించవలసిందంటూ ఏదైనా ఉంటే కనుక అది ప్రభువును బట్టి అతిశయమును కలిగి ఉంటారు. అంటే ప్రభువును బట్టి మాత్రమే వారు సంతోషిస్తారు. ప్రభువును బట్టి మాత్రమే కలిగి ఉన్న కృపను బట్టి దేవునిని మాత్రమే స్తుతిస్తూ ఉంటారు, సంతోషపరుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు కానటువంటి వారు
తమ్మును తాముగా ఎలాంటి అతిశయమైన స్థితిని కలిగి ఉంటారు అనంటే, వారు ఎప్పుడు కూడా తాము చేయు పనిని వారు గ్రహించుకునలేదు. తాము ఎప్పుడు కూడా వారు మాట్లాడే మాటలు ఏంటో వారు తెలుసుకోలేదు. కానీ ఇతరులు మాట్లాడిన మాటలను బట్టి, ఇతరులు చేసిన పనులను బట్టి చూచుచు అతిశయాన్ని కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవించుచున్న మాధ్యమనగా, ప్రతివాడు తాను చేయుచున్న పనిని గాని, మార్చిని గాని, పరివర్తనని గాని పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి తనను గురించి తాను ఆలోచించుకుంటాడు, తాను ఏమై ఉన్నానని, తనలో ఉన్నటువంటి బలహీనతలు, తనలో ఉన్నటువంటి లోపాలు అనేవి అతనికి అర్థమవుతాయి. కానీ మనలో మనం ఆలోచించుకోకుండా ఇతరులను బట్టి నేను ఏదో అయి ఉన్నానని అతిశయించడం వలన అది దేవుని కృపను నొందిన జీవితాలు కావు అనే విషయాన్ని ఈ త్రిత్వంలో 11వ ఆదివారం తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన పత్రిక సువార్త పాఠ్యభాగాల్లో పత్రిక పాఠ్యభాగంలో పౌలు ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో కనుక గమనిస్తే పౌలు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము చదవగలిగాము. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడి ఉన్న ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారి అందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు ఎంత ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తున్నాడండి. ఈ కొరింథీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు పౌలు ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటిస్తున్నాడు. వార్త కాదు. వార్త అంటే దినదినము నూతనంగా వచ్చేటటువంటిది. కానీ ఇది శుభవార్త అనగా క్రీస్తు పునరుద్ధాన శుభవార్త. క్రీస్తు పునరుద్ధాన శుభవార్తలో ఉన్నటువంటి దేవుని యొక్క కృప యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు పౌలు ఇక్కడ తెలియజేస్తుంది. బహుశా క్రీస్తు పునరుద్ధానాన్ని విశ్వాసించిన వారు ఉన్నారు, క్రీస్తు పునరుద్ధానాన్ని విశ్వాసింపని వారు కూడా ఉన్నారు. అందుకే ఈ 15వ అధ్యాయంలో ఎక్కువగా పునరుద్ధానాన్ని గురించినటువంటి వివరణ మరి పూర్తిగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పునరుద్ధానం యొక్క కృప పౌలు తన జీవితంలో సంపూర్తిగా పొందుతుంది. కృప అనేది ఏదైనా ఉంటే గనక ఆ కృపను పౌలు సంపూర్తిగా పొంది ఉన్నాయి. కాబట్టి ఆ సంపూర్ణతలో ఏమిటంటే, సౌలుగా ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నాను. పూర్వము సౌలుగా ఉన్నప్పుడు, మార్పు లేని జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు హింసకుడుగా ఉన్నా, దోషకుడుగా ఉన్నా, హానికరుడుగా ఉన్నా, ప్రధాన పార్టీగా ఉన్నాను అనే విషయాన్ని పౌలు ఈ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు. ప్రభు యొక్క పునరుద్ధాన శుభవార్తలో ఉన్నటువంటి కృప యొక్క అంతర్యం ఏంటంటే, నేను సౌలుగా ఉన్నప్పుడు నా జీవితం ఒక రీతిగా ఉంది. నేను ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూచి, ప్రభువు చేత దమస్కు మార్గంలో పట్టబడి, ప్రభువు యొక్క పిలుపును కలిగి పౌలుగా మారిన తర్వాత ఆయన కృపలో ఉన్నటువంటి శక్తిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది. వాస్తవానికి ప్రభు యొక్క పునరుద్ధాన శుభవార్త అనేది నమ్మనటువంటి వారు నాటి కాలంలో ఉన్నారు. అంతేకాకుండా క్రీస్తును వెంబడించినటువంటి శిష్యులలో కేఫా అనబడిన లేక పేతురు అనబడిన సీమోన్ అనగా యేసు ఎవరు నేను ఎరగనన్నటువంటి పేతురుకు
ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయన పునరుత్థానం తర్వాత. అలాగే ఆయన సొంత సహోదరుడైనటువంటి యాకోబు దేవుని కుమారుడిగా యేసును విశ్వసించలేదు. ఆ యాకోబుకు కూడా యేసు ప్రభువు వారు పునరుత్థానం తర్వాత ప్రత్యక్షమయ్యాడు అనే ప్రస్తావన ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోని పౌలు తెలియజేస్తుంది. తదుపరి 500 మందికి పైగా తన ప్రత్యక్షత పునరుత్థానం ప్రత్యక్షత అని చెబుతూ ఏమంటున్నాడంటే తాను ఏ రీతిగా ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతను కలిగి ఉన్నాడనే విషయాన్ని పౌలు మనకు చాలా వివరంగా ఇచ్చుచున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం నుండి 5, 6, 7 వచనాలు చదవగా విందుము. ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించి తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కనపడ్డ ఆ కాలమందు పుట్టినట్టు ఉన్న నాకును ఆ కాలమందు పుట్టినట్టున్న నాకు కనబడెను. ఏలైనగా నేను అపోస్తలుల అందరిలో పౌలు దేవుని యొక్క కృప సంపూర్ణముగా పొందిన ఎంత తగ్గించుకుంటున్నాడు. ప్రతి మనిషి వాక్యమించిన ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియ సహోదర సహోదరి, ప్రతి వ్యక్తి తన జీవన విధానంలో తన్ను తాను పరీక్షించుకునుట చాలా అవసరము. మనం ఇతరులను బట్టి వేలు పెట్టి చూపించవలసిన అవసరం లేదు. ఇతరులను బట్టి మనము అసహించవలసిన అవసరం లేదు. మన జ్ఞానాంశం అంటుంది మనలో ప్రతి వాడు తాను చేయి పనిని చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే తనకు అతిశయము అనేది కలుగుతూ ఉంటుంది. పౌలు దేవుని యొక్క కృపను సంపూర్ణముగా పొంది ఉన్నాడు కాబట్టి పౌలు తనలో తాను చూచుకుని తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు పిల్లరా? అక్కడ ముందుగా తెలియజేస్తాను. ప్రభు యొక్క పునరుద్ధరణ శుభవార్తలో కేఫాకును అలాగే అపోస్తలులను అలాగే 500 మందికి పైగా మరియు ఇంకెవరు కనిపించారంటే కడపట్టువాడును అనే మాట. కడపట్టువాడును ఆ కాలం ముందు పుట్టి ఉన్నటువంటి తక్కువ వాడును అయిన ఆ ప్రధాన పాపి అయినటువంటి నాకును ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. అపోస్తలులు ఒకరిగా చర్చే అపోస్తలులు అనుకోవటానికి నేను యోగ్యుని కాను, కానీ ఆ ప్రధానమైనటువంటి పాపిని నేను పరిశీలిని, నేను బెన్యామీను గోత్రమందు ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వాడిని, ధర్మశాస్త్రం యొక్క ప్రావీణ్యత ఎరిగినటువంటి వాడిని, కానీ తన దేవుని యొక్క కృపను బట్టి ఎంతగా తగ్గించుకుంటున్నాడో 8 వచనంలో మనకు అర్థమవుతుంది. అందరి కడపటి కాలమందు పుట్టి ఉన్నట్టు నాకు కనబడెను. ఏదైనా నేను అపోస్తలులు అందరిలో తక్కువ వాడెను. దేవుని సంఘములో హింసించినందున అపోస్తలులు అనుటకు నేను యోగ్యుడను కాను. సంపూర్ణత కృపను కలిగి ఉన్నటువంటి పౌలు అంటున్నాడు అపోస్తలులను అనుటకు నేను యోగ్యుడను కాను. ఎందుకంటే నేను ఆ ప్రధానమైనటువంటి పాపిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క సువార్త యొక్క ప్రకటనలో ఎక్కువగా పునరుత్థానం గురించిన ప్రస్తావన, క్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క ప్రకటన అనగా దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఎవరి జీవితంలో జరగలేనటువంటి పునరుత్థానము క్రీస్తు యొక్క జీవితంలో జరిగి ఉన్నది. కాబట్టి క్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకటించుటయందు సమయమందును అసమయమందును ఖండించుచు పునరుత్థానం యొక్క శుభవార్తను తెలియజేస్తుంది. పునరుత్థానములో ఉన్న దేవుని యొక్క కృప ఏమిటంటే ప్రతి అందరి ఎడల కృప విస్తరించబడి ఉన్నది. అది
అందుకని మన 10వ వచనం గమనిస్తే ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప ఏం కాలేదంటండి, నిష్ఫలం కాదు. చాలా మంది దేవుని కృపను నిష్ఫలముగా చేస్తూ ఉన్నారు. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను తన కృపతో నింపి ఉన్నాయి. ఆయన కృపయే నీ యందు నిలిచి ఉన్నది. ఆయన కృపతో నింపడం వల్ల నీవు ఇప్పటికీ సజీవ లెక్కలో ఉన్నావు, చలించుచున్నావు, ఉనికి కలిగి ఉన్నావు, జీవిస్తూ ఉన్నావు. అంటే అది కేవలము నీ అతిశయమైన జీవితము కాదు, అది కేవలము దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపను నీవు ఏమి చేసుకోకూడదంటండి, నిష్ఫలము చేసుకోకూడదు, లేక దేవుని యొక్క కృపను విసర్జించకూడదు. దేవుని కృపను విసర్జించు వారు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నాయి. అలాగే నేటి సమాజంలో అనేక మంది దేవుని కృపను విసర్జించు వారు ఉన్నారు, నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు, నిష్ఫలముగా వ్యర్థపరిచే వారు ఉన్నారు. వాక్యం ఇచ్చిన ప్రియమైన తండ్రి, ప్రియమైన తల్లి, ప్రియ సహోదర సోదరి, నీ జీవితంలో దేవుని యొక్క కృపను ఎప్పుడు కూడా వ్యర్థము చేసుకోకూడదు, వ్యర్థపరచకూడదు. దేవుని కృపని యందు ఉండగానే నీవు ఏమి చేయబడాలనగా నీవు మారు మనస్సును కలిగి ఉండాలి, నీవు కృప చేత రక్షణ కలిగి ఉండాలి. కృప ద్వారా మాత్రమే రక్షణ, కృప ద్వారా మాత్రమే మారు మనస్సు. కాబట్టి కృప మన అందరి ఎడల కూడా విస్తరించింది. పౌలు ఒకానొకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుని కృపను నిష్ఫలముగా చేశాడు, వ్యర్థపరిచాడు, ప్రధాన పార్టీగా మిగిలిపోయాడు. ప్రభు యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని బట్టి సౌలు పౌలుగా మారిన తర్వాత అంటున్నాడు, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలనై ఉన్నాను. దొంగగా ఉండటం దేవుని కృప కాదు, ఒక పాపిగా ఉండటం దేవుని కృప కాదు, నీవు లోక సంబంధమైనటువంటి ఈ ఆశల్లో బ్రతకడం దేవుని కృప కాదు. నీ స్థితిని నీవు గుర్తించి ఆ స్థితి నుండి విడుదల కలిగి బయటికి రావటము దేవుని కృప. సౌలు పౌలుగా మారటము దేవుని కృప. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నాశనం చేసే నీవు కలిగి ఉండటము దేవుని కృప కాదు సుమా. ఒకసారి వాక్యపు వెలుగును అర్థం చేసుకో. దేవుని యొక్క కృపను నిష్ఫలముగా నీవు చేసిన ఎడల, దేవుని కృపను విసర్జించిన ఎడల, దేవుని కృప నీవు పొందుకోకుండా తప్పిపోయి భ్రష్టమైన జీవితం నీలో ఉంటుంది. చాలా మంది దేవుని కృపను విసర్జిస్తూ ఉన్నారు, దేవుని పిలుపుని విసర్జిస్తూ ఉన్నారు, దేవుని ప్రేమను విసర్జిస్తూ ఉన్నారు. వారికి శరీర సంబంధమైన శక్తి సామర్థ్యములు, ధనము, బలము, జ్ఞానము, ఆరోగ్యము ఉన్నంత కాలము దేవుని కృపతో పనిలేదు వారికి. అవి కోల్పోయిన తర్వాత దేవుని కృప కోసము ప్రాకులాట పడేవారు, వెతుకులాట కలిగించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ తత్వము 11వ వారు చెప్తుంది ఏమనగా, దేవుని కృపని యందు నిలిచి ఉండగానే ఆ కృపను పొందుకోవటము యోగ్యమైన వాడు, అతిశయించేవాడు దేవుని కృపను పొందుకోవాలి. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియను, ఏశావు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతుంది. ఏశావు, యాకోబు వీరి అన్నదమ్ముల యొక్క జీవన విధానం. ఏశావుకు దేవుడు జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చే, ఆ దేవుని కృప ఏమిటో ఎరగకుండా జీవించాడు ఏశావు. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క కృప అయిన ఈవిని చులకనగా ఇచ్చాడు, తక్కువగా ఇచ్చాడు, ప్రయోజనం లేనిదానిగా ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది ఏశావు లాంటి వారు ఉన్నారు. దేవుని యొక్క కృప ద్వారా కలిగి ప్రతి ఆశీర్వాదాన్ని చులకనగా ఇచ్చుతూ ఉన్నారు. కృప అర్థము తెలియనటువంటి వారు ఏశావు ఆకలితో చచ్చిపోతున్నాను నేను, ఈ చావు బ్రతుకుల
వచ్చా, ఈ శాశ్వత హక్కు నాకు ప్రయోజనం ఏమిటి అని చెప్పి ఆ ఎర్రని చిక్కుడుగాయల కోరకు లోపడి తన శాశ్వత హక్కును తన తమ్ముడైన యాకోబు కమ్మి వేశాడు. వాక్యం ఏమంటుంది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియ దేవునిచున్నారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదవగా విందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోయేవానియో, చేదైన వేరు ఏదైనా మరచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని ఒక్క పూట కోటి కొరకు తన శాశ్వత హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఎందుకంటే ఏశావు భ్రష్టుడైపోయాడు. ఏశావు దేవుని యొక్క కృపను కలిగి దేవునిచ్చిన ఈవి అనగా గొప్ప ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకుంది. ఈరోజు అనేక మంది దేవుని ఆశీర్వాదం నుండి తొలగిపోతూ ఉన్నారు. దేవుని కృపను అమ్మి వేసుకుంటున్నారు. దేవుని కృప నుండి తొలగిపోతున్నాయి. 15 వచ్చి ఎంత ఆశ్చర్యమైన సత్యం, మీలో ఎవరైనా దేవుని కృప పొందుకోకుండా తప్పిపోనేమో అని చేదైన వేరేదైనా మొలుచుట వలన అనేకులు కలవరపరచుకోవడదేమో. జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి వారి జీవితంలో ఒక చేదైన వేరు, ఆ వేరు దేవుని కృప మనకు అర్థం కాకుండా చేస్తుంది. సౌలుగా ఉన్నప్పుడు దేవుని కృప అర్థం కాలే. దేవుని పిల్లలను హింసించే, చంపివేశారు. దేవుని కార్యాలకు ఆటంకం కలగజేస్తాయి. ప్రియ దేవుని గురించినారా, చెడిపోవటానికి, భ్రష్టమవటానికి ముందు యొక్క లక్షణాలు దేవుని కృప పొందుకోకుండా ఉండేది ఏంటంటే మనలో మలిచే ఒక సేదైన అతిశయమను లేదు. నేను ఒకరిని బట్టి చూసినామంటే ఇంకొకరు నన్ను బట్టి చూస్తున్నామంటే మన జ్ఞానాంశం అంటుంది, మనలో ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకున్నవలేను. ఇతరులను బట్టి కాక తనను బట్టి తనకు అతిశయం కలిగింది. ఎవరిని బట్టి మనం ఎందుకు నవ్వుకోవాలి? ఎవరిని బట్టి మనం ఎందుకు చూపుకుంటూ ఉండాలి? నిన్ను బట్టి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కృపను ఎరగలేనటువంటి వారు, చేతిన వేరు ములిచి ఉన్నవారు, వారు ఏమైపోతున్నారో వారికి తెలియదు. కానీ ఇతరుల విషయంలో మాత్రం అతిశయం కలిగి ఉంటూ ఉంటారు. ఇతర అంశము తెలియజేస్తున్న ఆధ్యాత్మిక సత్యం దేవుని కృపను తప్పిపోతూ ఉంది. కానీ పౌరులు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే అయి ఉన్నది. ఆయన కృపను నా జీవితంలో నిష్ఫలము నేను చేయను. ఆయన కృపను నేను వ్యర్థపరచను. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలన మాత్రమే అయి ఉన్నాను. నీవు ఉన్నావు సజీవ లెక్కలో, నీవు ఉన్నావు ఆరోగ్యముగా, నీవు ఉన్నావు ఐశ్వర్యవంతులుగా, నీవు ఉన్నావు సంతోషముగా, అది దేవుని యొక్క కృపను బట్టి. ప్రియమైన తండ్రి, ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు ఉన్న ఈ యొక్క సంతృప్తికరమైన జీవితము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే కలుగుతుంది. అది నీవు ఆ సత్యాన్ని గుర్తించాలి. నీవు ఇతరులను బట్టి నీవు ఎంచుకోవద్దు. నీ జీవితాన్ని నీలో చూచుకుంటూ తగ్గించుకుని దేవుని కృప కలిగిన జీవితాన్ని పొందుకోవాలి. సువార్త పాఠ్యభాగం గమనిస్తే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం లూకాసు సువార్త 18వ అధ్యాయం 9 నుండి 11 వచ్చిన లేఖన భాగంలో ప్రియ దేవునిలాగా దేవాలయంలోకి వెళ్ళిన ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆలయంలో ప్రార్థిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక సత్యం, దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడనటువంటి భావాలు, దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడనటువంటి తలంపులు, దేవుని సన్నిధిలో ఉండకూడనటువంటి హెచ్చుతగ్గులు వీరిద్దరి జీవితంలో మనకు కనబడుతూ ఉన్నాయి.
హెచ్చుతగ్గులు విపరీతంగా ఉందని, ధనవంతులము పేదవారని, విద్యావంతులు విద్య లేనివారని, స్థితివంతులు కాదని అనేకమైన భావాలతో, తలంపులతో, భేదాభిప్రాయాలతో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వారు ఉన్నారు. అలాంటి వారు ఎవరైనా దేవుని సన్నిధిలో భేదాభిప్రాయం మనసును కలిగి ఆరాధిస్తున్న దేవుని పిల్లారా, ఈ త్రిత్వములో 11వ ఆదివారం తెలియజేస్తున్న లేఖన భాగము, తామే నీతిమంతులు అనుకున్న వారి జీవిత పరిస్థితి ఎలా ఉంటుంది. సువార్త పాఠ్య భాగము లోక సువార్త 18వ అధ్యాయం 9-11 వచనంలో 9వ వచనం గమనిస్తే, తామే నీతిమంతులు అని తమను తాము నమ్ముకుని ఇతరులను తునీకరించేవారు. చాలా మంది తమ్మును తామే ఎంచుకుంటారు. ఇదే అతిశయం. తమ్మును తామే, నీకన్నా అల్పైన వాడిని చూసి నీవు నవ్వవద్దు, నీకైనా పేదవాడిని చూసి నీవు హేళన చేయవద్దు, నీకంటే బలహీనని చూసి నీవు ఎగతాళి చేయవద్దు. ఏదో ఒక దినాన వాడు బలవంతుడవుతే, ఏదో ఒక దినాన వాడు ధనవంతుడై ఉంటే, ఏదో ఒక దినాన వాడు శక్తివంతుడై పరిపూర్ణతను కలిగిన వాడు వచ్చాడు. కాబట్టి తామే నీతిమంతులమని నిన్నుగా అనుకుని ఇతరులను చిన్న చూపు చూడవద్దు, ఇతరులను తక్కువగా చూడవద్దు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో అందరూ సమానమే. నీవు లోకానుసరమైన జీవన విధానంలో నీవు ఎంత గనుడవైనా, గొప్పవాడవైనా, నీవు ఎంతటి స్థితివంతుడవైనా, అందచందాలు కలిగిన వాడవైనా, ఎంతటి అతిశయమైన స్థితి నీలో ఉన్నా, దేవుని సన్నిధిలో నీవు ఒక పాపివి. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక పాపివి. ఎప్పుడైతే ఇలాగూ నిన్ను నీవుగా తలంచుకుని, ఒప్పుకుని, తలదించుకుని, విధేయతతో దేవుని సన్నిధిలో నీవు ఆరాధించడానికి ఇష్టపడతావు, దేవుడు నిన్ను చూడటానికి ఇష్టపడతాడు. అంతేకాని దేవుని సన్నిధిలో ఒకరికంటే ఎక్కువగా నేను హెచ్చించుకోవద్దు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే అట్టువారితోనే ఈ త్రిత్వంలో 11వ ఆదివారం చెప్తున్న మాట, మనము ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు వ్యక్తుల్లో మరి ఒకరు ఎలాంటి భావము కలిగి ఉన్నారంటే, యేసు ప్రభువు చెప్పే ఉపమానంలో తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తునీకరించేవారు. బహుశా ఈ దేశ భావము నేటి క్రైస్తవ సంఘాల్లో రాజ్యం వెళుతుంది, దేవుని బిడ్డలలో రాజ్యం వెళుతుందండి. మేమే ప్రార్థనా పరులం, మేమే విశ్వాసం, మేమే గొప్పవారం, మేమే అనడానికి అర్హత దేవునికి ఇవ్వలేదు. ఒకవేళ అలాగే అనుకుంటే కనుక మొదటిగా నీ మాటలు, నీ క్రియలు పరీక్షించుకో. ఇతరులు బట్టి కాదు, నిన్ను బట్టి నీకే అతిశయం కలుగుతుంది. మన ధ్యానాంశం తెలియజేస్తాం. ఎవరిని బట్టో మనం సిగ్గుమాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరిని బట్టో చూసి నవ్వుకోవలసిన అవసరం లేదు. ప్రతి వారు తన చేయి పనిని పరీక్షించుకోవలను. ఇతరులను బట్టి కాక తనను బట్టి తాను అతిశయము కలుగుతుంది. పరిసయ్యుడు సుంకరి అని ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి ప్రభువును ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ ప్రార్థించు వారిలో ఉన్న భావం ఏమిటంటే, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకుని ఇతరులను తునీకరించింది. ఒక విషయం గమనించి, నిన్ను నీవు నమ్ముకుంటే నీ యందు దేవుని యందు నమ్మకమే ఉండదు. చాలా మంది జీవితాల్లో తమ భక్తిని, తమ విశ్వాసాన్ని తమ్మును తామే నమ్ముకుంటారు. దేవుని కూడా నమ్మరు. వీళ్ళు నమ్ముతున్నట్టుగా నటిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే కార్యాలని చెప్పుకుంటారు. ఒకే సూత్రం చెప్తున్నారు, ఎవరైతే దేవుని కొరకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకుంటారో వాళ్ళు దేవుని నమ్మని వారు, వాళ్ళు దేవుని కొరకు చేసిన వారు కాదు. దేవుని కొరకు భక్తి విధేయతను కలిగిన వారు. అంతకన్నా కాదు, వారు ఏది చేసినా తమ గొప్ప కొరకే, తమ అతిశయము కొరకే చేస్తూ ఉంది. నా మాట కాదు, మన ధ్యానాంశం అన్న మాట, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకుని ఇతరులను తునీకరించు వారితో కొందరితో ఆయన ఉపమానం చెప్తుంది. ఇతరు దేవాలయం
ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరి. ప్రియదేవించిన సమాజంలో గొప్పవారు అనబడినటువంటి పరిసయుడు, సమాజంలో పాపులు తక్కువవారు వెలివేయబడిన వారు అనబడినటువంటి వారు సుంకరులు. ఇద్దరు దేవుని సన్నిధిలో సమాలు ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ వారి భావాలు, వారి ఉద్దేశాలు, వారి స్థితి ఏమైందో ప్రభు చెప్పిన ఉపమానంలో సుంకరి ప్రియ దేవుని చూడగా ఎంత విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు చేసే కార్యం ఎలాగో ఉన్నది. ఈ ప్రార్థన పరిసయ్యుడు చేసే ప్రార్థనలా కనబట్టలేదు, గొప్పలు చెప్పుకొచ్చింది. గమనించండి, మీరు లూకాసు సువార్త 18వ అధ్యాయం 9 నుండి 11వ వచనం గమనించినట్లయితే పరిసయ్యుని యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి వారంలో పిల్లల 2 పర్యాయాలు దేవుని సన్నిధికి వెళతారు. రోజుకి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తారు. ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులలో ఉన్న శుద్ధీకరణ ఆచరణ ఏంటంటే ఉదయం 9 గంటలకి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం 12 గంటలకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, సాయంత్రం 3 గంటలకు యూదుడు అనబడి వాడు ఎవరైనా సరే వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంటే ఒక్క రోజులో 3 పర్యాయాలు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని పరిసయ్యుని యొక్క ప్రార్థన ఏం చేస్తున్నాడు? 11వ వచనం గమనించండి. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారములకు 2 వారాలు ఉపవాసము చేయుచున్నారు. నా సంపద అంతటిలో 10వ భాగం వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన నివేదనకు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని కృపను పొందుకున్నటువంటి వారు నీవు చేసే ఏ క్రియ నీవు చెప్పుకోకూడదు. సత్యాన్ని గమనించండి. దేవుని కొరకు నీవు చేసే ఏ మంచి పని అయినా నీవు చెప్పుకోకూడదు. చెప్పుకోవటం అనేది నీవు దేవుని కృపను పొందుకోకుండా ఉన్నటువంటి వారు. ఎందుకంటే చాలా మంది చెప్పుకుంటూ దేవుని కృప నీవు పొందుకుంటే నీవు చేసిన ఏమీ కూడా చెప్పుకోకూడదు. ఎందుకు అంటే నీవు చేసే ప్రతిదీ కూడా నీ దేవుడు చూస్తూ ఉంది. నీవు చూచుచున్న దేవునికి చేయుచున్నావు, వినుచున్న దేవునికి చేయుచున్నావు. కాబట్టి నీ ఉనికి, నీ చలనాన్ని గమనిస్తున్న నీ దేవుడికి నీవు చేస్తున్నప్పుడు నీవు చేసేది తిరిగి చెప్పుకొని అవసరం లేదు. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంది. ఒకరి యొక్క చెప్పుకోవటం వలన అక్కడ నీకు నీవే ముఖస్థుతిని చేసుకుంటున్నా. దేవునికి చెందవలసిన స్తుతి, ఘనత, మహిమలు చెందకుండా నీకు నీవే చేసుకుంటున్నావు. చాలా మంది దేవుని యొక్క స్తుతిని దొంగిలిస్తున్నారు. అనేక మంది విశ్వాసులు, అనేక మంది క్రైస్తవులు దొంగిలిస్తున్నారు. దేవుని సన్నిధిలో తమను తాము పొగుడుకుంటూ దేవుని సన్నిధిలో వారు చేసిన కార్యాలు వారే చెప్పుకుంటున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన నీ సహాయం చెప్పుకునే కరెక్టుడు అయిపోయావా? ఒక 10 రూపాయలు దేవునికి ఇస్తే చాలు, మేము అంతించమని చెప్పుకొచ్చినాయి. అలాగైతే అనుక్షణము కష్టములో, వ్యాధి బాధల్లో, శోధనలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నీకు తన కృపను అనుగ్రహించి నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో నిన్ను సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ నిన్ను రక్షించిన నీ ప్రభు నీ గురించి ఎంత చెప్పుకోవాలి? వాక్యం ఇచ్చిన ప్రేమల తల్లి, ప్రియ సహోదర సోదరి, నీవు చేసిన కార్యాలు చెప్పుకునే ముందుగా దేవుడు నీకెన్ని కార్యాలు చేశాడో అది నీకు వచ్చింది. ఈరోజు అనేక మంది పరిసయ్యుల వలె పైన కనబడి కార్యములను చెప్పుకుంటూ దేవుడి కృపను పొందని నీవు పౌలు వలె నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని దేవుని మహిమపరచువాడిగా దేవుని గణపరచువాడిగా మనం ఉండాలి. కానీ
మహిమ ఘనతలను దొంగిలించు ఒక పరిసరి లాంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎంతటి వాడవైనా నీవు ఒక పాపివి. నీవు తగ్గించుకుని దేవుని కృపను నీవు ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవుని కృపను ధ్యానించేవాడిగా ఉండాలి. త్రిపముల 11వ ఆదివారం తెలియజేస్తూ ప్రియమైన దేవుని పిచ్చున్నారు. ప్రార్థన తండ్రితో సంభాషణ. ప్రార్థన శక్తివంతమైనది, పవిత్రమైనది. దేవునితో మనము కలిసి జరిగించు కార్య నిమిత్తము ఆయనకి విజ్ఞాపన చేసే సంఘటనలు. ఇలాంటి దాన్ని పరిసయ్యులు దేవుని సన్నిధిలో నిలవబడి అంటున్నాడు. అన్యాయస్తుల వలె నేను, చోరుల వలె నేను, వ్యభిచారుల వలె నేను, ఇతరుల వలె నేను చివరికి నా ప్రక్కన నిలవబడి ఉన్న ఈ సుంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలని తాను ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. విమర్శమైన ప్రార్థన, ఇతరులను విమర్శించే ప్రార్థన దేవుడు ఆలకించడు. అట్టి ప్రార్థన విసుగు, అట్టి ప్రార్థన ఆయాసం. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని కొరకు నీవు ఏది చేస్తున్నా నీవు చెప్పుకోవద్దు. కేవలం నీవు దేవుని సన్నిధిలో ఒక పాపిని నీవు ఒక ఆలోచనతో, ఉద్దేశంతో మాత్రమే నీవు నిలవబడాలి. నీవు అది లేకుండా నిన్ను నీవుగా హెచ్చించుకుంటూ ఈ పరిస్థితి వల్ల ఉంటే కనుక నీవు తునీకరించబడతావు, నీవు తగ్గింపబడతావు. రెండవ వ్యక్తి సుంకరి యొక్క ప్రార్థన. సుంకరి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తారో గమనించండి. మనము లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే, అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కనులకు వెళ్ళు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా ఏమొచ్చిందండి? దేవా పాపిని నన్ను కరుణించు. లోకము దృష్టిలో నేను పాపిని, సమాజం దృష్టిలో నేను పాపిని, నీ దృష్టిలో నేను పాపిని. పాపిని నన్ను క్షమించు. బహుశా సుంకరి తనను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. తనను తాను పరీక్షించుకున్నప్పుడు ఇతరులను విమర్శించి, ఇతరులను చూసి నవ్వి, ఇతరుల వైపు వేలు చెప్పే జీవితం ఎవరికీ లేదు. నిన్ను నీవుగా నువ్వు పరిశీలన చేసుకుంది. నీ జీవితం నీకే వ్యక్తపడుతుంది, నీ బ్రతుకు నీకే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇతరులను వేలు పెట్టే స్థితి నీకు ఎలా ఇవ్వబడింది? ఇతరులను నువ్వు ఎలాగో దూషిస్తున్నావు, ఇతరులను ఎలాగో వేలుపెట్టి చూపిస్తున్నావు, ఇతరులను ఎలాగో చెప్పుకొని నవ్వుతూ ఉన్నావు. నీ గురించి ఎంతమంది చెప్పుకుని నవ్వుతారో తెలుసా? నీ గురించి ఎంతమంది వేలుపెట్టి చూపిస్తున్నారో తెలుసా? పరిసయ్యుడు అది ఆలోచించలేకపోయాడు. తనను తాను మాత్రమే నమ్ముకుంది. నిజమే, నేటి సమాజంలో అనేక మంది తమను తామే నమ్ముకుంటూ చివరికి భ్రష్టులుగా మిగిలిపోతుంది. దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోతూ వారి జీవితం ఎట్టి వెళుతుందో తెలియని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటుంది. నేను ముగిస్తాను దేవుని పిచ్చులారా. ఈ త్రిత్వంలో 11వ ఆదివారం తెలియజేస్తున్న మాట, దేవుని యొక్క సన్నిధిలో నువ్వేమై ఉన్నావని తెలుసుకోవాలంటే నిన్ను నీవు పరిశీలన చేసుకో. భక్తుడైనా భయభక్తులు కలిగి ఉన్నా యోబు అంటారు, నేను తుమ్మిని తూలినై ఉన్నాను అని వచ్చే. నేను తుమ్మిని తూలినై ఉన్నాను. కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగా, నేను ఒక పాపిని. దేవుని కృపను కలిగి ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుని ప్రార్థించేది తాను. నేను ఒక పాపిని, నేను ఒక తూలినై ఉన్నాయి. ప్రభువైన యేసు వారి 22వ సంకీర్తన ప్రవచనములో 22వ సంకీర్తన 4వ వచనం, నేను నరుని కాను, నేను ఒక పురుగును, పురుగు వంటి యాకోబు. మన ప్రభు పురుగు ఉన్నప్పుడు మనము కూడా పురుగులకి. అందుకే పురుగు వంటి యాకోబు అని ప్రవక్త నేష సంబోధిస్తుంది.
వాక్యం ఇచ్చిన దేవునికి ఇచ్చిన దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఆరాధించు, దేవుని సన్నిధిలో తగ్గించుకుని స్తుతించు, తగ్గించుకుని ప్రార్థించు. ఏ విషయంలో హెచ్చిపోకు, తప్పిపోతావు, విసర్జించబడతావు, భ్రష్టుడు అయిపోతావు. యాషావు దేవుని కృప ద్వారా కలిగే ఆశీర్వాదం ఇది నాకు ప్రయోజనం ఏంటనుకుంది. కారణం తప్పిపోయాడు దేవుని కృప నుండి. తర్వాత దాని విలువ తెలుసుకుని ఎంతో బ్రతికాడు, కానీ తాను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడి ఉన్నాడు. ఈ త్రిత్వంలో 11వ ఆదివారం తెలియజేస్తుంది. దేవుని కృప అర్థం పరమార్థం తెలుసుకోవాలని పౌలు వల్లి నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక సత్యం, నేను ఏమై ఉన్నా అది ప్రభు వల్లనే ఉన్నా. వ్యతిరేకంలో ఉన్నానా, బలహీనతలో ఉన్నానా, అజ్ఞానంలో ఉన్నానా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడి కృపయందు నేను ఉన్నాను. దేవుని బిడ్డలు అనుక్షణము ఆయన యందు ఆత్మీయ అతిశయత కలిగి ఉండవలసింది. నేనేమై ఉన్నా దేవుని కృపై ఉన్నాను. బలహీనుడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, అల్పడిగా ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నాను. కాబట్టి ఆయన కృప ఆయన వల్ల నేను జీవిస్తున్నాను. నేనేమై ఉన్నా దేవుని యొక్క కృపయే. కాబట్టి దేవుని బిడ్డ నీ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో నిన్ను నీవుగా పరిశీలన చేసుకో. నీ భక్తి ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ విధేయత ఎంత, ప్రభువు కొరకు నిన్ను నీవుగా ఎంతవరకు తగ్గించుకుని ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నావు. వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో, తగ్గించుకో. ప్రభు ఆశీర్వాదానికి నీవు అర్హుడు కావు. దేవుని కృపలో సాక్షిగా ముందుకు కొనసాగుతావు. లేని పక్షంలో నిన్ను నీవు చూచుకోకుండా, నిన్ను నీవు పరిశీలన చేసుకోకుండా, నిన్ను నీవు ఇతరులను తునీకరిస్తూ, ఇతరులను వేలపట్టి చూస్తూ, ఇతరులను నవ్వుకుంటూ, నిన్ను ఏదో గొప్పవాడిగా అతిశయించుకుంటే నీవు భ్రష్టుడు అయిపోతావు, నీవు తప్పిపోతూ ఉంటావు. దేవుని కృపని అందు నిలిచి ఉంటావు. కాబట్టి మనం చాలా విషయం చెప్తున్నమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం గమనిస్తాం. మనలో ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించుకోవలెను, అప్పుడు తాను ఇతరులను బట్టి కాక తనను బట్టి ఇతరులకు అతిశయము కలుగును. నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ విధేయత జీవితాన్ని ప్రభువునందు ఏమైనదో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుని పౌలు వలె కృప నిష్ఫలతను కాకుండా పౌలు వలె కృపలో వర్తిల్లు, కృపలో ముందు కొనసాగు. అలాగే శుక్ర వలె నిలువుగా దేవుని కృపను పొందు, పాపిని గుర్తించు, తగ్గింపు జీవితాన్ని కలిగి క్రీస్తు బిడ్డగా ఇహలోకంలో సాక్షిగా జీవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఈ పరిశుద్ధ చాలు శక్తి